తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి హోరెత్తుతోంది. నేతలు ఓటర్లకు హితబోధ చేయటమే కాదు, అది చేస్తాం ఇది చేస్తామంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హాఫ్ కో ఫుల్ కో ఓటేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. గ్రామాల్లో ఓటర్లు డబ్బు మద్యం వంటి వాటికి ఆకర్షితులు కావద్దని సీఎం చెబుతున్నారు. మరి కాంగ్రెస్ మద్దతుదారులు మద్యం డబ్బులు పంచకుండా ఉంటారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు మద్యం డబ్బు పంచలేదా? బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా మద్యం డబ్బులు పంచాయి కదా. బీజేపీ కూడా బాగానే ఖర్చు చేసిందనే టాక్ ఉంది. అసలు ఓటర్లు మద్యం డబ్బుల సుడిగుండం నుంచి బయటకు రాగలరా? మద్యం డబ్బులు తీసుకోవద్దు అనేవి డైలాగులకే పరిమితం. ఆచరణ సాధ్యమా? రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగే చోట ఎన్నికలంటే ఒక జాతరే. నేతలు సుద్దులు చెప్పటం మాని నిబంధనలు కఠినంగా అమలు చేయాలి అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. గేదె చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నది ఒక సామెత. నిజంగానే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వస్తున్న వార్తలు గమనిస్తే ఈ సామెత బాగానే అతుకుతుందన్న భావన కలుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన ఉత్సవాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయా చోట్ల సభల్లో ప్రసంగిస్తూ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు కొన్ని హితబోధలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఆఫ్కో ఫుల్కో ఓటేయవద్దని చేసిన వ్యాఖ్య ఆసక్తికరమైనది. నిజంగా రేవంత్ చేసిన ఈ సలహాను స్వాగతించాలి. గ్రామాల్లో ఓటర్లు డబ్బు మద్యం వంటి వాటికి ఆకర్షితులు కావద్దని ఒక ముఖ్యమంత్రిగా చెప్పడం ముదావహం. అన్ని పార్టీల వారు వీటిని పాటించడం అవసరం. కానీ అలాంటి సుభాషితాలు చెప్పడానికి ముందు ఈ రాజకీయ నేతలు తాము పాటించి చూపాలి కదా అని ఎవరైనా అడిగితే జవాబు ఉండదు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎంత డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి, మద్యం ఎలా శేషాలకు శేషాలు పారుతోంది, ఎన్ని వీలైతే అన్ని ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తున్నారు కదా. ఆ సంగతులన్నీ ప్రజలకు తెలియవా? కాకపోతే చెప్పేవారికి వినేవారు లోకువ అన్నట్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆయన ఏం చెప్పినా నడుస్తుంది. ఉదాహరణకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ మధ్యనే జరిగింది కదా. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటాపోటీగా డబ్బును వేయించేశాయా లేదా? నిబంధనల ప్రకారం ఇవి ఎక్కడైనా వ్యవహరించాయా? ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా కొంతమేర పోటీ పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు ఆదేశించి అందరినీ రంగంలో దించారు. ఎక్కడా ఛాన్స్ తీసుకోరాదన్న ఉద్దేశంతో అన్ని ప్లాన్లు అమలు చేశారా లేదా? కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఓటుకు 2,500 నుంచి 4,000-5,000 రూపాయల వరకు పంపిణీ చేసిందా లేదా? బీఆర్ఎస్ ఓటుకు 1000 నుంచి 1,500 వరకు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. వారి స్థాయిలో కాకపోయినా బీజేపీ కూడా బాగానే ఖర్చు చేసింది కదా. రేవంత్ కానీ మంత్రులు కానీ ప్రభుత్వ పరంగా ఆకాశమే హద్దులుగా హామీలు ఇచ్చారు కదా. ఇన్ని చేసిన వారు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో మద్యం డబ్బు పంచవద్దని చెబితే జనానికి పడతాయా? అయినా సీఎం హితబోధ చేయడాన్ని తప్పుపట్టక్కర్లేదు. మరో మాట కూడా రేవంత్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తోందని, మంచి ప్రభుత్వం కనుక ఇందిరమ్మ ఇళ్ళు, సన్న బియ్యం, రేషన్ కార్డులు మొదలైనవి ఇచ్చామని, మరో 3 ఏళ్లు ఈ ప్రభుత్వానికి సహకరించే సర్పంచ్ల ఎన్నికైతే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసేవారిని ఎన్నుకోవాలని, కిరికిరిగాళ్లను వద్దని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికలు పేరుకే రాజకీయేతరంగా జరుగుతుంటాయి. ముఖ్యమంత్రి తన స్పీచ్ల్లో ఎవరినైనా రాజకీయాలకు అతీతంగా మంచివారిని ఎన్నుకోండి చెబితే బాగుండేది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారినే ఉప ఎన్నికల్లో, జడ్పీ, మండల పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని, లేకుంటే అభివృద్ధి ఆగిపోతుందని ప్రచారం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక బలహీనతగా కనిపిస్తుంది. ఇదే ధోరణితో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పర్వంలో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలు యథావిధిగా సాగిపోతున్నాయన్న వార్తలు వస్తున్నాయి. వేలంపాటల ద్వారా సర్పంచులను ఎన్నుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రం పార్టీలకు అతీతంగా అంతా కూర్చుని ఏకగ్రీవంగా సర్పంచులను ఎన్నుకోవడం మంచిదే. కానీ అత్యధిక పంచాయతీల్లో ఈ పరిస్థితి లేదు. అదేమీ తప్పు కాదు. పంచాయతీల్లో ఎన్నికలు జరగవచ్చు, కానీ అవి పద్ధతిగా జరిగితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఏకగ్రీవంగా ఎన్నికేందుకు పోటీదారులకు 15 నుంచి 35 లక్షల వరకు ఇవ్వడానికి ఒప్పందం అవుతున్నారట. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట అనే గ్రామంలో సర్పంచ్గా తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తానని ఒక అభ్యర్థి హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రామంలో 700 ఇళ్లున్నాయి.
ఇందుకోసం ఏడాదికి సుమారు 8 లక్షల రూపాయల చొప్పున 5 ఏళ్లకు 40 లక్షల రూపాయలు వేయించేస్తానని హామీ ఇచ్చారన్నమాట. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం పేరుతో 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని, ఆడపిల్లలకు మెట్టెలు, పెళ్లికొడుక్కి 5,116 రూపాయలు కానుకలుగా ఇస్తామంటున్నారట. మరికొన్ని గ్రామాల్లో విద్యార్థులకు ఉచిత ర్యాబులు, బూట్లు, ఉన్నత విద్యకు ఆర్థిక సాయం, సీసీ కెమెరాలు, ఇలా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ వెళుతున్నారు. ఇవన్నీ చూస్తే అచ్చంగా శాసనసభ ఎన్నికల్లో మన నేతలు ఇచ్చినట్లుగా అనిపించడం లేదు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, అచ్చంగా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కూడా అమలు చేయడానికి అసాధ్యమైన హామీలు ఇవ్వడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు అనిపించడం లేదు. శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఎలాగైతే రాజకీయ పార్టీలు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాయో అదే రీతిలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయని అనుకోవాలి. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేసినా చేయకపోయినా ఏమీ కాదులే అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేతలు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉంటాయి. అదే ప్రకారం గ్రామాల్లో అభ్యర్థులు వాటినే క్లూగా తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. గెలిచాక చూసుకోవచ్చులే అన్న భావన ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఫుల్లో ఆఫ్కో ఓటు వేయొద్దని రేవంత్ రెడ్డి చెబితే ఎవరైనా వింటారా? శుద్ధులు చెప్పడం కాకుండా నిబంధనలు పటిష్టంగా అమలు చేసినప్పుడు రాష్ట్ర స్థాయి నేతలు ముందుగా తాము పాటించి చూపితే ప్రజల్లో విశ్వసనీయత వస్తుంది. లేకపోతే అవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలుగానే మిగిలిపోతాయని చెప్పక తప్పదు.